యేసయ్యా 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 యేసయ్యా. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలం నివాసులారా యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. మరి ఒకసారి మీ మధ్యలో కూడుకొంటకు దేవుడిచ్చిన కృపను బట్టి నేను సంతోషిస్తున్నాను. మరి ఒకసారి దేవుడు మీ యొద్దకు ఈడా వచ్చుటకు ఈ సాంకేతికత బట్టి నేను మీ దగ్గరికి రాగలుగుతున్నాను. కాబట్టి దేవుని నామ స్తోత్రం చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారు కదా అని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవా, యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా ప్రభా. మరి ఒక పునరుత్థాన దినం నా ప్రభా నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం చెల్లించినాం ప్రభా. మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడుదురో వారి మధ్యన ఉంటా అని చెప్పిన దేవా నీకు స్తోత్రం చెల్లించినాం. మీరు మా మధ్యలో ఉన్నందుకు నైనా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. మా మధ్యలో నుండి మనం నడిపిస్తున్న దేవానికి స్తోత్రం ప్రభా. మరి ప్రతి ఒక్కరిని ఆవరించి ప్రభా తండ్రి నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేయగల వేరుకొచ్చినాం తండ్రి ప్రభా. మరి ఈ యొక్క సమయం అంతా మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ అధ్యక్షతో మనం నడిపించినైనా నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేయగలకు మా ప్రభువును యేసుక్రీస్తు పేట వరకు వచ్చినాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ ప్రభువును ఆరాధించుటకు సిద్ధంగా ఉన్నారు కదా. మనమందరము ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనను ఆరాధించదము. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. you
నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును. వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని. వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో కప్పును.
ఆకాశము మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మన సంఘ కాపరి పాస్టర్ జోసెఫ్ డాసన్ గారు దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తారు. ఇవాళ టాపిక్ అంశం ఏమంటే దేవుని సంతోషపెట్టుట. దేవుణ్ణి మనం సంతోషపెట్టుట. మన జీవితంలో దేవుని ఏ విధంగా పెట్టవలనో ఇంతకుముందు బైబిల్లో భక్తులు ఏ విధంగా పెట్టినారో మనం గమనిస్తాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అంటున్నాడు. ఎంత మంచి వాక్యం చూడండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు అంటున్నాడు. అంటే మన ప్రవర్తన దేవుని ప్రీతికరంగా ఉండాలన్నమాట. అంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి మన ప్రవర్తన. మన ప్రవర్తన యందు ఏ తప్పు కనబడదు దేవునికి. ఆయన ప్రీతికరంగా ఉండాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రీతికరంగా ఉండాలంటే ఆ యొక్క ప్రవర్తన బట్టి ఆయన తన మాని శత్రువులను సహా వాని మిత్రులుగా చేయును అంటున్నాడు. అంటే మనకు శత్రువులు ఎవరు ఉండరు అన్నమాట. మనము ఒకని ప్రవర్తన అంటే మన ప్రవర్తన దేవుని పట్ల ఏమున్నదో మనం గమనించాలి. దేవుని పట్ల మన ప్రవర్తన ఏమవుతుందో మనం తెలుసుకోవాలి. మన ప్రవర్తన దేవుని పట్ల ఏ విధంగా నడుస్తుందో మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని ప్రీతికరంగా చూస్తున్నాడా, లేకుంటే మనలో ఇష్టం లేని విధంగా మనల్ని చూస్తున్నాడా అనేసి మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క ప్రవర్తన బట్టే మన శత్రువులను మిత్రులుగా మారుస్తా అంటున్నాడు. మన శత్రువులను మిత్రులుగా మారుస్తాడు ఎప్పుడు? మన యొక్క ప్రవర్తన యెహోవాకు ప్రీతిమగరాగునప్పుడు అంటున్నాడు. అంటే మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవునికి ఇష్టం కాదుగా ఉంటే మనకు శత్రువులు ఎక్కువవుతారు అన్నమాట. దేవునికి ఇష్టంగా మన ప్రవర్తిన్నప్పుడు మనకు మిత్రులు, అందరు శత్రువులు కూడా మిత్రులు అవుతారు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి అటువంటి దీవెన మనకు కావాలంటే మన ప్రవర్తన దేవుని పట్ల ఎట్లుండనో మనం గమనించుకోవాలి. దేవుని పట్ల ఏ విధంగా మనం ప్రవర్తించాలో మనం తెలుసుకోవాలి. ఆ దేవునికి మనం సరి అయిన విధంగా ప్రవర్తనలు ఉన్నామా లేదా మనం తెలుసుకోవాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మొదటి యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎప్పుడు చేయవాడును కనుక ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసు ప్రభు నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయవాడును అంటున్నాను. దేవునికి ఇష్టమైన పనులు యేసు ప్రభు చేసేవాడు అని చెప్తా ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యములు దేవుడు చేస్తూ అంటున్నాడు, యేసు ప్రభు చేస్తూ ఉన్నాడు. మనకు కూడా పాఠం నేర్పిస్తున్నాడు. ఏమంటే మనం యేసు ప్రభువుకు ఇష్టమైన పనులు మనం చేయాలనేసి.
ఆయనకి ఏది ఇష్టమో అదే మనం చేయాలా. ఏది ఇష్టం లేదో మనం అది చేయొద్దు అని చెప్తా ఉన్నాడు. ఆయనకి ఇష్టం ఉన్నవి మనం చేస్తే ఆయన ఏమంటుండు, నన్ను చేయవాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎప్పుడు చేయవాడు కనుక ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అంటే మనం కూడా దేవుణ్ణి ఇష్టమైన పనులు చేస్తే, యేసు ప్రభువుకు మనకి ఇష్టమైన పనులు చేస్తే మనను కూడా ఆయన విడిచిపెట్టడు అన్నమాట. అంటే ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తే నీకు దూరం అయిపోతాడు అని తెలుసుకోవాలి. నీకు దూరం అయిపోతాడు. ఎందుకంటే నువ్వు ఇష్టం లేకుండా ఆయనకు, నీ క్రియలు ఇష్టం లేవు, నీ పనులు ఇష్టం లేదు, నీ ప్రవర్తన ఇష్టం లేదు, నీ లోకరీతిగా ఉన్నావు అన్నమాట. కాబట్టి లోకరీతిగా ఉన్న వాళ్ళను దేవుడు ఇష్టపడడు అని తెలుసుకోవాలి. కానీ మనకు తోడుగా కూడా ఉండడు అని తెలుసుకోవాలి. ఆయనకి ఇష్టమైన పనులు చేసినప్పుడే మనకు తోడుగా ఉంటాడు ఆయన. లేకుంటే ఆయనకు మనకి ఇష్టమైన పనులు మనం చేయకుంటే ఆయన తోడుగా ఉండడు అనేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఇష్టమైనవో మనకు తెలుసు. బైబిల్ చదువుతూ ఉంటే ఆయన మనకు చెప్తా ఉన్నాడు, ఫలాది చేయండి, ఫలాది చేయొద్దు అనేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఏది ఇష్టమో మనం చేయాలి. దాని ప్రకారం చేసినప్పుడే ఆ దేవుడు మనల్ని విడవకుండా ఉంటాడు అన్నమాట. అందుకే యెహోషువతో ఏమన్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అన్నాడు ఆయన. ఎందుకు? ఆయన ఇష్టమైన పనులు చేశాడు. ఆయన దేవునికి ఇష్టమైన పనులు ఆయన చేశాడు. కాబట్టి నేను నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అన్నాడు. కాబట్టి అటువంటి దేవుడు అన్నమాట మన దేవుడు. కాబట్టి మనం కూడా ఆయనకి ఇష్టమైన పనులు చేస్తుండాలి. మనకి ఇష్టమైన పనులు చేసినప్పుడు మనం ఎంతగానో దీవించగలడు అనేది తెలుసుకోవాలి. మనం ఎంతగానో మనం దీవించగలడు, ఎంతగానో మనల్ని ఇంకా అభివృద్ధి పరచగలడు అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మనతో ఉన్నప్పుడు మనకి ఏ కొదువ ఉండదు. మనం ఒంటిగా ఉండం. అప్పుడు మనం ఎప్పటికీ ఆయనతో ఉంటాం. లేకుండా ఆయన మనతో ఉంటాడు అని తెలుసుకోవాలి. కాబట్టి ఆయన మనతో ఉండాలంటే మనం ఆయనకి ఇష్టమైన పనులు చేయాలనేసి యేసు ప్రభు కోరుతా ఉన్నాడు ఇక్కడ. ఏ విధంగా అయితే ఆయన తండ్రి అయిన దేవునికి ఇష్టంగా పనులు చేసినాడో అప్పుడు నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదు అంటున్నాను. ఒంటిగా విడిచిపెట్టలే అంటే నాతోనే ఉన్నాడు అంటున్నమాట. నాతోనే ఉన్నాడు. నాతోనే ఉంటే నాకు ఏ కొదువ లేదు అన్నమాట. అట్లనే యేసు ప్రభు మనతో ఉంటే మనకు ఏ కొదువ ఉండదు అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఏ కొదువ ఉండదు. అన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని తెలుసుకోవాలి. అన్నీ ఆయన ద్వారా మనం పొందుకోగలము అని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం విడిచిపెట్టే దేవుడు కాదు అనేసి చెప్తా ఉన్నాడు. విడిచిపెట్టకుండా మనతో ఉంటానే ఆ దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన ఇష్టమైన పనులు చేయాలనేసి యేసు ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన ఇష్టమైన పనులు చేయాలని మనం తప్పక ఆయనకి ఇష్టమైన పనులు చేయడమే మంచిది అని మనం తెలుసుకోవాలి. అదే మనకు సురక్షితం, అదే మనకు లాభము అని తెలుసుకోవాలి. కాబట్టి ఆ విధంగా మనము ఆ యొక్క దేవునికి ఇష్టమైన పనులు చేయాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అదే 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మనుషులను సంతోషపెట్టు వారం కాక మన హృదయాలను పరీక్షించి దేవునినే సంతోషపెట్టు వారమై బోధించున్నాము అంటున్నమాట. మన హృదయాన్ని పరీక్షించు దేవునినే అంటున్నాడు. దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తాడు అని చెప్తాడు. అటువంటి పరీక్షించినప్పుడు ఆయననే సంతోషపెట్టేవారుగా ఉన్నట్టు మన హృదయమైన కనబడాలి. మన హృదయమైన సంతోషపెట్టే రీతిగా ఉంటే ఆయన మనతో ఉండి మనల్ని ఎంతగానో దీవించగలడు. మన హృదయం ఆయనకు వ్యతిరేకమైన హృదయం మనలో ఉండొద్దు. ఒక్కసారి కూడా ఆ యొక్క హృదయం ఆ త్రోవ నుంచి తొలగిపోదు. ఎడమకు కానీ కుడికి కానీ తొలగిపోకుండా ఉండాలి. కాబట్టి అటువంటిది దేవుడు కోరుతా ఉన్నాడు. ఏమని? నువ్వు త్రోవ తొలగకుండా ఉండు అంటున్నాడు. నీ హృదయం నాకే ఇచ్చేయి, నీ హృదయంలో నేనే ఉండాలా.
నేను తప్ప ఎవరు ఉండొద్దు అంటున్నమాట. కాబట్టి అదే అంటున్నాం, మేము మనుషులను సంతోషపెట్టు వారం కాక అంటున్నాం. మనుషులను సంతోషపెట్టే రీతిగా మనం ఉండొద్దు. మన హృదయం పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమన్నాము. దేవుణ్ణి సంతోషపెట్టే రీతిగా మనం ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టుగా రీతిగా ఉంటే ఆయన మనల్ని విడిచిపోడు అనేసి మనం చదువుకున్నాం. ఆయన మన వెంబడే ఉంటాడని చదువుకున్నాం. కాబట్టి ఆయనను సంతోషపెట్టే రీతిగా ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఇక్కడ అదే 4వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కదా. మీరేలాగున నడుచుకొని దేవుని సంతోషపెట్టవలను మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొంచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతయు అభివృద్ధి పొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప దీవెన ఇక్కడ. ఏమంటాడు? మెట్టుకు సహోదరులు, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు అంటున్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞ మనకు తెలుసు. మనం బైబిల్ చదువుతూనే ఉంటాం, ప్రతిరోజు చదువుతుంటాం. మనం పడినప్పుడైనా ఆజ్ఞలు మనకు కనపడుతూనే ఉంటాయి. ఆజ్ఞలు చదువుతూనే ఉంటాం, కొన్ని జ్ఞాపకం పెట్టుకుని దాని ద్వారా నడవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఎరుగురుగా కదా కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపెట్టవలను అంటు. మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపట్ల మా వల్ల నేర్చుకునే ప్రకారము మీరు నడుచుకొనిచున్నారు అంటు. అంటే మనము ఆయన యొక్క సంతోషపెట్టే వారంగా మనం నేర్చుకోవాలా అనేసి దేవుడు కోరుతా ఉన్నాడు ఇక్కడ. మనం దేవుని సంతోషపెట్టేవారుగా మనం బైబిల్ చదివినప్పుడు దాంట్లో ఏముందో సంతోషపెట్టేది అనేసి మనం గమనించి చదివి దాని ప్రకారం మనం సంతోషపెడుతుంటే దేవుడు కూడా మన పట్ల ఎంతో సంతోషంగా ఉంటాడని తెలుసుకోవాలి. మన పట్ల ఎన్నో గొప్ప కార్యం చేయగలడు, మన పట్ల అద్భుత కార్యం చేయగలడు, ఆశ్చర్య కార్యం చేయగలడు. ఎందుకంటే ఎప్పటికీ మనతో ఉండే దేవుడు. ఎందుకంటే ఆయన సంతోషపెడుతున్నాం కాబట్టి, ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నాం కాబట్టి, మనల్ని విడువంది దేవుడు, మనకు కావాల్సిన అవసరం తీర్చే దేవుడు, అన్ని విధాలుగా మనకు తోడుగా ఉండి మనం నడిపించే దేవుడు అని తెలుసుకోవాలి. అందుకే ఏమంటుండు? ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని అంటుండు. ఏ విషయంలో? మనం దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో అంతకంతకు అభివృద్ధి పొందాలా అంట. అంతకంతకు అభివృద్ధి పొందాలా మనం. అభివృద్ధి పొంది ఇంకేమంటాడు? అభివృద్ధి నొందవలని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించున్నాను అంటుంది. అంటే అంతకంతకు మనం ఎదుగుతూనే ఉండాలా అంటుంది. అంతకంతకు ఎదుగుతూనే ఉండాలా మనం. ఎప్పటికీ ఎదుగులా తక్కువ కాదు మనం. దేవుని ప్రేమించటలో, ఆయన సంతోషపెట్టుటలో మనం ఎప్పుడు తగ్గొద్దు అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఎన్నడూ తగ్గొద్దు. మనం తగ్గితే మాత్రము మనం ఆయన దేవుని సంతోషపెట్టలేము అని తెలుసుకోవాలి. దేవుణ్ణి మనం సంతోషపెట్టాలా. మనం ఈ జీవితం జీవిస్తున్నామంటే ఈ జీవితంతో దేవుణ్ణి సంతోషపెట్టాలా. మన అధికారులను కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ను కాదు, అది సెకండరీ. మొదట దేవుని మనం సంతోషపెట్టాలని తెలుసుకోవాలి. దేవుని సంతోషపెట్టినప్పుడే మనకు అన్ని విధాలుగా ఆయన మేలు చేయగలడు అని తెలుసుకోవాలి. అన్ని విధాలుగా మనకు తోడుగా ఉంటాడు, అన్ని విధాలుగా మనం విడవకుండా ఉంటాడు అనేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు ఆ విధమైన మనకు ఆ యొక్క వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. నువ్వు నన్ను సంతోషపెడితే నేను నిన్ను విడవను అని చెప్తా ఉన్నాడు. ఏ విధంగా యేసు ప్రభు దేవుని సంతోషపెట్టినప్పుడు ఆయనను విడవలేదు అని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా నేను అంటే యేసు ప్రభు సంతోషపెట్టినప్పుడు నన్ను ఈ యొక్క
దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, ఒంటిగా చేయలేదు అనేసి చెప్తా ఉన్నాడు. అంటే ఎప్పుడు నాతోనే ఉన్నాడు అని చెప్తాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఒంటిగా ఉండమని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆయనను మనం సంతోష పెడతామో ఆయన మనతో ఉంటాడు అనేసి చెప్తాడు. కంతకంతకు అభివృద్ధి నొందవలని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించున్నాను అంటాడు. ప్రభు అయిన యేసునందు మిమ్మల్ని హెచ్చరిస్తున్నా అంటున్నమాట. కాబట్టి ఆ హెచ్చరిక ఏమంటే మనం దేవుణ్ణే సంతోషపెట్టాలి. దేవుడే ఎప్పటికీ మన హృదయంలో ఉండాలి. ప్రొద్దున లేచిన, రాత్రి పండుకున్నా, మధ్యరాత్రులైనా కానీ మనం మేలుకున్నప్పుడు, మేలుకొచ్చినప్పుడు ఆ దేవుణ్ణే సంతోషపెట్టాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి అటువంటి దీవెన దేవుడు మనకి ఇవ్వాలంటే మనము ఆయనను సంతోషపెట్టే రీతిగా మనం ఉండాలి. ఎప్పటికీ ఆయనను సంతోషపెట్టాలి. ఆయనను సంతోషపెట్టిన రోజు అనేది ఉండదు. ఆయనను సంతోషపెట్టే గడియ అనేది ఉండొద్దు. ఎప్పటి సంతోషపెట్టే సమయం ఉండాలి ఆయనకు. ఎటువంటి గడియలోనైనా మనం సంతోషపెట్టే రీతిగా ఉండాలా అనేసి ఇక్కడ మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? అభివృద్ధి అంతకంతకు అభివృద్ధి నొందవలని మిమ్మును వేడుకొని ప్రభువునందు హెచ్చరించున్నా అన్నట్టు. అంటే మనం అంతకంతకు అభివృద్ధి చెందవలసిందే అన్నమాట. వృద్ధి చెందాలా. ఆయన యొక్క వాగ్దానం ఏమంటే మనం అభివృద్ధి చెందాలన్నట్టే దేవుడు చెప్తా ఉన్నాడు. మనం ఆయన ఎప్పుడైతే ఆయనలో మనం జీవిస్తూ ఆయనను సంతోషపెట్టే వారు ఉంటామో అప్పుడు మనం అంతకంతకు అభివృద్ధి చెందుతాము అని తెలుసుకోవాలి. లేకుండా ఆయన సంతోషపెట్టే వారం వల్ల లేకుంటే మనకు అభివృద్ధి ఉండదు అన్నమాట. కాబట్టి అభివృద్ధికి మనం కావాలనుకుంటే మనము ఆయనను సంతోషపెట్టే వారమై ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. హానోకు విశ్వాసును బట్టి హానోకు మరణం చూడకుండునట్లు కొనిపోబడును. అతను పోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుని అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు అంటు. విశ్వాసను బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడను. అంటే ఎంత గొప్ప దీవెన చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ లోకంలో మనిషి అని పుట్టిన వారిగా ఆడ కానీ మగ కానీ తప్పక మరణించవలసే ఉన్నది. ఎందుకంటే ఈ లోకంలో మనం వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి పోవాలంటే ఆ మరణమే మనం టికెట్ అన్నమాట. మరణించకుండా మనం దేవుని దగ్గరికి పోలేము, మరణించకుండా మనం నరకం కూడా పోలేము అన్నమాట. కానీ ఇక్కడ హానోకు మాత్రము మరణించకుండానే పరలోకం పోయినాడు అనేసి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అంత దగ్గరగా దేవుడు దీవించాడు. అంత దగ్గరగా ఆయనను సంతోషపెట్టిన వాడుగా ఉన్నాడు. అంతగా ఆయనతో అంటే స్నేహం చేసిన వాడు అన్నమాట. అందుకే ఆయన చావు చూడకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి చావు చూడలేదు. చావు చూడకుండా ఆయన వెళ్ళిపోయిండు. ఈ లోకంలో ఇద్దరే మనుషులు ఉన్నారు. ఒకరు హానోకు, ఒకరు ఏలియా. వీళ్ళు శరీరంతోనే కొనిపోబడ్డారు. వాళ్ళు ఇక్కడ లోకంలో చనిపోలే. మిగతా మాత్రం అందరు చనిపోయిన వాళ్ళే ఉన్నారు. ఎవరైనా కానీ చనిపోయిన వాళ్ళే ఉన్నారు. కానీ చనిపోవడమే ఒక దీవెన అన్నమాట. మనకు చనిపోవడం కూడా ఒక దీవెన. ఎందుకంటే నువ్వు దేవునిలో ఉంటే ఆ చనిపోతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు, చనిపోకపోతే నువ్వు దేవుని దగ్గర వెళ్ళలేవు. కాబట్టి ఆ చనిపోవడం అనేది కూడా ఒకరికి దీవెన అని మనం తెలుసుకోవాలి. దేవుళ్ళు ఉన్న వారికి అది దీవెన, దేవుళ్ళు లేని వారికి అది ఎంతో కష్టతరమైనది అన్నమాట.
అది చాలా బాధాకరమైన స్థలంలోకి వెళ్తాము అనేసి తెలుసుకోవాలి. యొక్క దేవుని మనం తెలుసుకోకుండా మనం ఉంటే ఆ కష్టతరమైన స్థలానికి మనం వెళ్ళబోతున్నాం, దేవుడు లేని స్థలానికి వెళ్ళబోతాము అన్నమాట. కాబట్టి మనకు మరణం అంటే కూడా మంచిదే అని తెలుసుకోవాలి. మరణం బట్టి మనము ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్తాము. ఈ లోకం యొక్క బాధలన్నీ విడిచిపెడతాం. మరణం లేకుండే ఎన్ని సంవత్సరాలు బ్రతికినా సంతోషకరమైన జీవితం ఇక్కడ ఉండదు. మనకు ఎప్పటికి ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఏదో సమస్య, ఏదో విధంగా మనకు ఆ యొక్క కష్టాలు బాధలు ఉంటాయని తెలుసుకోవాలి. కాబట్టి మనం ఆ యొక్క దేవుడు దీని ఎదుకు అంటే ఇక్కడ ఏమన్నా విశ్వాసం బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడును అంటున్నాడు. అంటే ఎంతగా ఇష్టంగా ఆయన దేవునికి ఇష్టంగా బ్రతికిండు. అతడు కొనిపోవడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందను అంటున్నాడు. మరణం పొందకముందు ఆయన ఇష్టడై ఉండే అనేసి మనం చూడవచ్చు. 300 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా బ్రతికినాడు అనేసి మన వాక్యంలో చూడవచ్చు. 300 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా ఉండే ఆయన బ్రతికిందే 365 సంవత్సరాలు. 300 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా బ్రతికి ఆయన మరణం చూడకుండానే వెళ్ళిపోయాడు అనేసి మనం ఇక్కడ గమనించగలం. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు అంటాడు. అంతే, ఎంత ఇష్టడుగా బ్రతికిండో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం అంత ఇష్టలుగా బ్రతుకుతున్నామా అన్న మన ప్రశ్న కూడా మనకు రావాలి. ఆ ప్రశ్న వచ్చినప్పుడే మనం దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతగలమా అనేసి చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి అటువంటి దీవెన మనకు కావాలంటే మనం కూడా ఆ యొక్క దేవునికి ఇష్టడుగా మనం జీవించాలనేసి దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇష్టంగా బ్రతికితే మనం ఏమవుతామో మనకే తెలియదు, మనం ఏ విధంగా జీవించబోతామో మనకు తెలియదు, మన ఫ్యూచర్ ఎట్లుంటుందో మనకు తెలియదు. కానీ మనం ఇష్టడుగా బ్రతికితే మన ఫ్యూచరే మారిపోతుంది అన్నమాట. మన భవిష్యత్తు మారిపోతుంది. భవిష్యత్తులో ఎన్ని దీవెనలు వస్తాయో మనకు తెలియదు, ఎంతగా మనం దీవిస్తామో, మన కుటుంబాన్ని దీవిస్తామో మనకు తెలియదు. కానీ మనల్ని మాత్రం ఆయన ఇష్టడుగా బ్రతికితే మాత్రం ఆయన విడుబడు, మనల్ని అంతకంతకు అభివృద్ధి పరుస్తాడు అనేసి వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అదే హెబ్రీ 13వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. హెబ్రీ 13:16 ఉపకారమును ధర్మము చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంటుడు. ఉపకారములు ధర్మము చేయ మర్చిపోకుడి అంటుడు. ఎందుకు మర్చిపోవద్దు అంటే అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంటుడు. ఆయనకి ఇష్టమైనవి చేయాలనేసి, దేవుని సంతోష పెట్టాలనేసి మనం ఈ టాపిక్ ద్వారా మాట్లాడుతాం. ఇక్కడ ఏమంటున్నాయన, ఆయనకి ఇష్టమైనవి అంట. ఏంటి ఇష్టమైనవి? ఉపకారమును ధర్మము చేయ మర్చిపోకుడి అంటుడు. ఉపకారం మర్చిపోవద్దు మనం, ధర్మం చేయకుండా మర్చిపోవద్దు మనం. అప్పుడే మనం దేవునికి ఇష్టలుగా మనం బ్రతకగలము అన్నమాట. ఒకవేళ ఇవి చేయకుంటే మనం దేవునికి ఇష్టలుగా బ్రతకలేము అన్నమాట. కొందరు ఎంత డబ్బు ఉన్నా కానీ ఉపకారం చేయనికే ఇష్టపడరు, ధర్మకార్యం చేయనికి ఇష్టపడరు. ఎందుకంటే మన డబ్బు అయిపోతుందేమో అనుకుంటారు. కానీ వాళ్ళు ఈ దీవెన పోగొట్టుకుంటున్నారు అని తెలుసుకోవాలి. ఏం దీవెన? దేవునికి ఇష్టలుగా బ్రతకలేకపోతున్నారు. వాళ్ళు దేవునికి దీవెనగా బ్రతకలేకపోతున్నారు. ఎందుకు? ధర్మం చేస్తలేరు, దేవునికి ఇంకా ఉపకారం చేయడం లేదు అన్నమాట. ఇతరులకు ఉపకారం చేయడం లేదు, ఇతరులకు ధర్మ కార్యం చేయలేరు. కానీ మత్తయి సువార్తలో ఏమంటాడంటే, మీరు ఇతరులకు చేస్తే అది నాకు చేసినట్టే అంటాడన్నమాట.
ఇతరులకు మీరు ధర్మం చేస్తే నాకు ధర్మం చేసినట్టే, ఇతరులకు ఉపకారం చేస్తే నాకు ఉపకారం చేసినట్టే అని అక్కడ మత్తయి సువార్త మనం చూడగలం. కాబట్టి మనం ఉపకారం చేసినా కానీ, ధర్మం చేసినా కానీ దేవునికి చేస్తున్నట్టు మనం తెలుసుకోవాలా అన్నమాట. దేవునికి చేస్తున్నప్పుడు మనం ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతాము అనేసి నేను ఒకసారి ఎవరో చెప్పడం విన్నా, లేకుంటే ఒక మ్యాగజైన్ ఏదో విన్నా. నేను ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ అనేది ముందు మ్యాగజైన్ వచ్చేది, ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు. దాంట్లో ఖుష్వంత్ సింగ్ అనే ఎడిటర్ ఉండే, జర్నలిస్ట్. ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన అడిగాడంట, ఏమమ్మా నువ్వు కుష్ఠరోగుల మధ్యలో ఈ విధంగా పనిచేస్తావు, మళ్ళీ నీకు అది అంటే మురికి వాసన రాదా? ఎంతో మా వాసన ఉంటుంది కదా, నీకు రాదా? వాళ్ళు ఎంతో అంటే ఆ బాధలు ఉంటారు, లేకుండా ఎంతో అది దగ్గర పోనీకనే ఎవరు ఇష్టపడరు. నీకు అంతగాను అంటే దాని గురించి ఆలోచించమంటే ఆమె చెప్పిందంట, నేను వారిలో యేసు ప్రభువుని చూస్తా అనేసి. వారిలో నేను యేసు ప్రభువుని చూస్తాను అంటే మనం కూడా ప్రతి ఒక్కరు యేసు ప్రభువుని చూస్తే మనం కూడా అట్టి ధర్మ కార్యములు చేయగలము అన్నమాట. అటువంటి ఉపకారం కూడా చేయగలం మనం. యేసు ప్రభువుని మనం చూడాల. ఈ ఉపకారం ధర్మం చేసినప్పుడు యేసు ప్రభువుని వాళ్ళు చూడాల. చూసినప్పుడు ఆ విధమైన ఇష్టగా మనం బ్రతకగలం, ఆ విధమైన దీవెనలు రాగలం, ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకగలం. ఇష్టలుగా బ్రతికినప్పుడు ఆయనను మనం సంతోష పెట్టగలము అన్నమాట. మనం సంతోష పెట్టగలం. ఎందుకంటే మనం ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నాం అనేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇంత గొప్పగా ఆ యొక్క క్రియలు మనల్ని దేవుని సంతోషపెట్టే రీతిగా ఉంటాయి అని తెలుసుకోవాలి. ఇంకోటి నిర్గమకాండం 28వ అధ్యాయం 38వ వచనం. నిర్గమకాండం 28వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలు ప్రతిష్ఠించు ప్రసిద్ధమైన వాటిని తగులు దోషములను అహరోను సంహరించినట్లు అది అహరోను నొసట ఉండవలెను. అది వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలెను అంటుంది. అంటే దేవునికి అంగీకారమైన పనులు అన్నమాట. దేవునికి అంగీకారం పనులు ఏముండాలా? ఆయన ఒక పరిశుద్ధుడు అనే మాట ఆ యొక్క బంగారు రేకు మీద రాసి ఆయన దాని మీద ముద్ర చెక్కి ఆయనకు ఆ మాట ఆయన మీద ఆ పాగకు ఉంచాలనేసి దేవుడు చెప్తాను. దేవుడు యెహోవా పరిశుద్ధుడు అని మాట రాసి అహరోను పాగకు దాన్ని పెట్టాలనేసి చెప్తాను. నీలిను సూత్రముతో దాన్ని కట్టవలను అంటున్నాను. అది పాగా ముందటి వైపున ఉండవలను అంటున్నాను. అంటే మనం దేవునికి అంగీకారమైన పనులు అన్నమాట. దేవునికి అవి అంగీకారమైన పనులు కాబట్టి దేవునికి అంగీకారమైన పనులు మనం చేయాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. 1 సమూయేలు 24వ అధ్యాయం 23వ వచనం. సారీ 2 సమూయేలు 24వ అధ్యాయం 23వ వచనం. రాజా, ఇవన్నీ అరోన అను నేను రాజుకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నీకు అంగీకరించుగాక అని రాజుతో అనగా అంటున్నమాట. అంటే రాజా, ఇవన్నీ అరోనాను నేను రాజుకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించుగాక అని
రాజుతో అనగా అంటున్నమాట. ఆయన ఏవైతే ఆ యొక్క అరవనాన్ని అతను ఆ రాజుకి ఇస్తున్నాడో అది దేవుడు అంగీకరించవాలనేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. దేవుడు అంగీకరించి దాన్ని ఉంటే ఆ యొక్క అంగీకారం బట్టి మనం దేవుని సంతోషపెట్టవచ్చు అనేసి చెప్తాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం. యోబు 42వ అధ్యాయం 9వ వచనం. తేమానీయుడైన ఎలిఫజు, శూషుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను అంటుంది. ఇక్కడ యోబును వారు ఆ యొక్క ముగ్గురు ఈయనను దోషులుగా ఎంచుతారు. ఈయనేదో దోషం చేసినట్టు, ఈయనేదో పాపం చేసినట్టు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినట్టు దోషులుగా వాళ్ళని ఈయన ఎంచుతారు. యోబుని ఎంచినప్పుడు దేవునికే కోపం వచ్చి వాళ్ళకి ఏమంటాడంటే మీరు పోయి బలులు ఇవ్వండి అనేసి చెప్తాడు. బలులు ఇచ్చి వాళ్ళు యోబు మీకు ప్రాణం చేస్తే నేను అంగీకరిస్తా అని చెప్తానమాట. కాబట్టి ఆ విధంగా వాళ్ళు చేసిన తర్వాత యోబు ప్రాణం చేస్తే ఆయనను అంగీకరించినాడు అని చెప్తాను. ఇంకా హెచ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. నిజంగా ఇశ్రాయేలు ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు ఆయా దేశములలోనున్న ఇశ్రాయేలందరూ నాకు సేవ చేదురు. ఇదే ప్రభువు యెహోవా. అచ్చటనే నేను వారిని అంగీకరించదను. అచ్చటనే మీ ప్రతిష్టమైన అర్పణలను, మీ ప్రథమ ఫలదానములను, ప్రతిష్టములకు మీ కానుకలన్నింటినీ అంగీకరించదను అంటున్నమాట. అంటే ఆ యొక్క దేవుని ఆజ్ఞ ఏమంటే వాళ్ళని అంగీకరించాలంటే దేవునికి ఉన్నతమైన కొండ పరిశుద్ధ పర్వతమందు ఆయా దేశంలో ఇచ్చిన నాకు సేవ చేదురు అంటున్నారు. ఆయా దేశంలో ఉన్న సేవకులు అంటే ఇశ్రాయేలు నాకు సేవ చేదురు అంటున్నారు. ప్రభువైన యెహోవా అచ్చటనే నేను వారిని అంగీకరించదను. అంటే వాళ్ళు ఆ పరిశుద్ధ పర్వతానికి వెళ్ళినప్పుడే వాళ్ళని అంగీకరిస్తా అంటున్నారు. ఆ పరిశుద్ధ పర్వతం మీద మనకు అంగీకారం ఉన్నది, లేకుంటే లేదు అనేసి చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఆ యొక్క అంగీకారం మనం చేసే ప్రతిదీ అంగీకరించాలంటే దేవుడు చెప్పిన రీతిగా మనం ఆ క్రియలు చేయాలనేసి చెప్తాను. అప్పుడు ఆ కాలంలో ఇశ్రాయేలులకు ఆ పరిశుద్ధ పర్వతం మీదకి రా అని చెప్పి ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ఏమంటే మన హృదయంలోనే ఆయన చేర్చుకోవాలని చెప్తున్నాడు. మన హృదయంలో చేర్చుకుంటే ఆయన ఎంతో సంతోషించేవాడు అన్నమాట. కాబట్టి ఆయన మన హృదయంలో చేర్చుకొని ఆయన సంతోషపెట్టాలనేసి దేవుడు ఇక్కడ కోరుతా ఉన్నాడు. అదే 43వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. హెచ్కేలు 43:27. ఆ దినములు తీరిన తరువాత 8వ దినము మొదలుకొని యాజకులు బలిపీఠం మీద మీ దహన బలులను, మీ సమాధాన అర్పింపగా నేను మిమ్మును అంగీకరించెదను. ఇదే యెహోవా వాక్కు అంటున్నమాట. ఆ దినంన మీరు బలులు అర్పిస్తే నేను అంగీకరిస్తా అంటున్నమాట. కాబట్టి ఆ యొక్క దేవుడు మనకు కొన్ని విధమైన ఆజ్ఞలు పెట్టి ఉంటున్నాడు. ఆజ్ఞల ప్రకారం నడిస్తే మనల్ని దేవుడు దీవిస్తా అంటా ఉన్నాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరించును అంటున్నాడు. ప్రతి జనంలో నీతిగా నడుచుకున్న వాడిని అంటున్నాడు. నీతిగా అంటే పాపం లేని స్థితిలో నడుచుకున్న వానికి ఆయనకు భయపడి, ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును అంటున్నాడు. అంటే ఆయనకు భయపడాలి. మనం కూడా భయపడి ఆయనకు మనం నీతిగా నడుచుకోవాలి. ఆయన పట్ల
ప్రతి జనంలోనూ ఆయన భయపడి నీతిగా నడుచుకుంటే వాడిని నేను అంగీకరిస్తా అంటున్నాడు. అంటే ఆయన అంగీకరించడం అంటే మనం ఆయనను సంతోషపెట్టినట్టే అన్నమాట. కాబట్టి ఇటువంటి క్రియలు మనలో ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ విధంగా మనం దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. ఈ విధమైన దీవెనలు మనకు పొందాలంటే మనము ఆ విధంగా మా వాక్యం చెప్పిన రీతిగా మనము నడుచుకోవాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఇక్కడ అదే 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులుగా ఉండవాలని మిగులు అపేక్షించున్నాము అంటున్నాం. మనం దేహమందున్నను దేహమును విడిచినను అంటున్నమాట. మనం దేహంలో ఉన్నా దేవుని విడిచిన ఆయనకి ఇష్టలుగా ఉండవాలని మిగులు అపేక్షించున్నాను అంటే అంత ఆశపడుతూ ఆయన ఈ శరీరంలో ఉన్నా కానీ ఆయన దేహమందున్నా దేహం విడిచినా కానీ దేవునికి ఇష్టలుగా బ్రతకాలనేసి ఆయన యొక్క కోరిక ఉన్నది అనేసి మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆ యొక్క కోరిక ఏమంటే ఆయనకి ఎప్పటికీ ఇష్టలుగా బ్రతకాలనేసి ఆయన కోరిక ఉన్నది. ఆఖరిగా ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు చూద్దాం. ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనేసి జగత్తు పునాది వేయబడకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను అంటున్నాడు. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ఎప్పుడు? జగత్తు పునాది వేయబడకముందే అంటున్నాడు. ఎట్లుండాలా? పరిశుద్ధులము నిర్దోషులంగా ఉండాలా అంటున్నమాట. అంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు, అంటే మనల్ని ఆయన కుమారులుగా స్వీకరిస్తాడు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని అంటున్నాడు. మనల్ని ముందుగానే నిర్ణయించుకున్నాడు ఆయన. నిర్ణయించుకొని తన కుమారులుగా మనం చేసుకోవాలని నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండవాలని అంటున్నాం. అంటే మనం ఆయన ముందు పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండాలనేసి కోరుతా ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. అంటే అంత ఈ లోకం పుట్టక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి అటువంటి దేవుడు మనకుండగా మనం ఆయన సంతోషపెట్టుట ఎంత అవసరమో మనం తెలుసుకోవాలి. ఎన్ని విధాలుగా మనం దీవిస్తా అని చెప్తా ఉన్నాడు. ఎన్ని విధాలుగా మనకు సహాయం చేస్తా అంటున్నాడు. మనతో జీవిస్తా అంటున్నాడు. మనతోనే ఉంటా అంటున్నాడు. కాబట్టి మనకెప్పుడు తోడుగా ఉంటాడు. నేను ఒంటిగా విడిచిపెట్టను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అటువంటి దీవెన కావాలంటే మనం యేసు ప్రభువుని సంతోషపెట్టే వారమే ఉండాలి. ఎప్పటికీ మనం దేహం అందున్నా దేహం లేకుండా ఆయనను సంతోషపెట్టేవారు ఉండాలనేసి పౌలు భక్తులు చెప్తాను. కాబట్టి మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ పని చేసినా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని యేసు ప్రభువుని మనం సంతోషపెడుతున్నామా లేదా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంతోషపెట్టకుంటే ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకలేము. ఆయన మనకు తోడుగా ఉండడు. ఆయనకి ఇష్టంగా లేకుండా తోడుగా లేకుంటే మన జీవితమే చాలా కష్టమైపోతుంది. చాలా బాధలు సమస్యతో ఉండిపోతుంది. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉండాలంటే ఆయనను మనం ఇష్టలుగా జీవించాలని దేవుడు చెప్తాను. అప్పుడు మనం ఆయన కుమారులుగా స్వీకరిస్తాడు. తన కోసం అంటే పరిశుద్ధులు నిర్దోషంగా ఉండవాలనే అంటున్నమాట. అంటే మనం ఎప్పటికీ పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలనేసి చెప్తా ఉన్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. మరి ఒకసారి నీ బిడ్డలతో చేరి ప్రభా నేను స్తుతించే భాగ్యం మాకు దయచేసినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మంచి పాటలతో నిన్ను స్తుతించగలిగినాం, మంచి మ్యూజిక్తో నేను స్తుతించగలిగినాం తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా మరి దినం ఇచ్చిన వాక్యం బట్టినైనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. మిమ్మల్ని ఏ విధంగా సంతోషపెట్టాలో మేము చూపెట్టినారు తండ్రి. సంతోషపెట్టినప్పుడు ప్రభా మాకు ఏ విధమైన దీవెనలు ఉంటే మీరు చూపెట్టినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా నిజమే తండ్రి, మేము సంతోషపెట్టడం మాకు ఎంతో అవసరమై ఉన్నది నాయన. నేను సంతోషపెట్టడం మాకు ఎంతో అవసరమై ఉన్నది నాయన. నేను సంతోషపెట్టే మా జీవితంగా ఉండేటట్టు సహాయం చేయనన్నా. అటువంటి జీవితం మాకు దయచేయగలరు వచ్చినాం తండ్రి. ప్రభా మరి హానోకు ప్రభా ఈ లోకంలో జీవించినప్పుడు నేను ఎంతగా సంతోషపెట్టాడు ప్రభా. ఆయనను ప్రభా మరణం చూడకుండానే తీసుకెళ్ళిపోయారు నాయన. ప్రభా ఎంత గొప్ప దీవెన తండ్రి, అది ఎంత గొప్ప దీవెన నాయన. కాబట్టి నాయన మేము కూడా నేను సంతోషపెట్టే రీతిగా ప్రతి పరిస్థితిలో నేను సంతోషపెట్టే రీతిగా ఉండేలాగా మీరు సహాయం చేయండి. ప్రతి సమయంలో నేను సంతోషపెట్టే రీతిగా ఉండాలా. మీకు మనసు కష్టం తెచ్చే పనులు మాలో ఏముండొద్దు. మిమ్మల్ని తండ్రి కష్టపెట్టే రీతిగా మా యొక్క క్రియలు ఉండొద్దు నాయన తండ్రి. మా ప్రవర్తన ఉండొద్దు నాయన. కాబట్టి మా క్రియల ద్వారా, మా మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా నేను సంతోషపెట్టే మనసును మాకు దయచేయగలను పెరుకొచ్చినాం తండ్రి. అటువంటి మనసును దయచేయనైనా, అటువంటి మనసును దయచేయను. దేవునికి అంగీకారమైన పనులు చేయమని మీరు చెప్పినారు తండ్రి. కాబట్టి ప్రభా దేవునికి నీకు అంగీకారమైన పనులు మేము చేయవలసి ఉంది నాయన. అంగీకారమైన పనులు చేసినైనా ప్రభా నేను స్తుతించే భాగ్యం దయచేయగలను పెరుకొచ్చినాం. అదేవిధంగా ఆత్మీయ పోరాటం అని చెప్పినారు తండ్రి. మరి తండ్రి నేను సంతోషపెట్టాలంటే నాయన మేము ఆత్మీయంగా ఎంతో పోరాడవలసి ఉంది నాయన తండ్రి. ఎంతో పోరాడవలసి ఉంది. పర సంబంధన పిలుపు బహుమానం ఉందని మీరు చెప్పినారు తండ్రి. బహుమానం తట్టి ఆ గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నానని బహుళ భక్తులు చెప్తున్నాను నాయన. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి, అటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. మరి జగత్తు పునాది వేయబడక ముందే మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారని చెప్పినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం. నీ కుమారులుగా మమ్మల్ని ఏర్పరచుకున్నారని చెప్పినారు తండ్రి. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి ప్రభా. కాబట్టి నాయన ఇంత గొప్ప దీవెన మాకు ఇస్తున్నందుకు నాయన నీకు స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. ఈ దీవెనతో ప్రతి ఒక్కరిని నింపగలిగి వచ్చినాం తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభా ఈ వాక్యం విన్నవారు తండ్రి, మా సంఘంలో వారు ప్రతి ఒక్కరు ప్రభా నీ యొక్క తండ్రి మాట ప్రకారం నడిచి నేను సంతోషపెట్టే రీతిగా ఉండేలాగా మీరు సహాయం చేయగలరు వచ్చినాం తండ్రి. ప్రతి సమయంలో నేను సంతోషపెట్టే వారమే ఉండగలాగా మీరు సహాయం చేయగలరు వచ్చినాం తండ్రి ప్రభా. తండ్రి మరి మీరే ప్రభా మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. రాలేకపోయిన వారు కూడా దీవించండి అయినా. మరి ఇన్ని రోజులు ప్రభా మరి లాక్డౌన్లో ఉండి మేము తండ్రి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మేము తండ్రి ఈ వాక్యం చెప్పగలుగుతున్నాం తండ్రి. ఈ వాక్యం చెప్పుటకు ప్రభా మరి అనిల్, సిల్విత, జాష్వా, జోహన్ ప్రభా ఎంతో కష్టపడినైనా ఈ యొక్క యూట్యూబ్లో ఇది లోడ్ చేస్తున్నాగా ప్రభా. వారితో మీరు ఉండండి అయినా, వారితో మీరు ఉండండి. వారితో మీరు ఇంకా జ్ఞానం దయచేసినైనా ఏ విధంగా ఇంకా అభివృద్ధి పొందవలనో నేర్పించగలగరకు వచ్చినాం తండ్రి ప్రభా. మా సంఘంలో ఎవరికి ఏ అవసరత ఉన్నాయో మీకు తెలుసున్నాయినా. అవసరతను తీర్చగలగరకు వచ్చినాం తండ్రి. ఎంతోమంది ఆర్థికంగా ఈ లాక్డౌన్ ద్వారా బాధపడుచున్నారు నాయన. వారి కోసం నేను అనుకుంటున్నాం తండ్రి ప్రభా. వారికి సహాయం చేయనైనా, సహాయం చేయండి. ఆర్థికంగా వారికి సహాయం చేయగలగరకు వచ్చినాం. ఆర్థికంగా వారిని దీవించగలగరకు వచ్చినాం తండ్రి ప్రభా. గర్భం లేక గర్భఫలం లేక బాధపరిచిన ముట్టండి నాయన, ముట్టి తండ్రి స్వస్థపరిచినైనా తన గర్భం తెరవండి నాయన. గర్భఫలం దయచేయనైనా, గర్భఫలం దయచేయగలం. తండ్రి ఏదైనా తండ్రి అనారోగ్యం ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచినైనా నేను స్తుతించి కనపరిచే భాగ్యం దయచేయండి ప్రభా. మరి కుటుంబ సమస్యతో ఉన్న వారిని ముట్టండి నాయన. ముట్టి వాళ్ళ కుటుంబ సమస్యను తీర్చగలగొచ్చినాం ప్రభా. మరి తండ్రి మ్యారేజెస్ కోసం వెయిట్ చేస్తున్న బిడ్డలను బట్టి నడుకున్నాం ప్రభా. తండ్రి వారు మ్యారేజెస్ లైఫ్ పార్ట్నర్తో మీరు సెట్ చేసినైనా అందరి మ్యారేజెస్ దయచేయగలగొచ్చినాం తండ్రి ప్రభా. ఇంకను ప్రభా తండ్రి మేము ఈ విధంగా ప్రభా ఎల్లప్పుడూ కూడి నేను స్తుతించే వరకు
నీ గాయపడ్డ హస్తంలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మా ప్రభువును యేసుక్రీస్తు పేట వెళ్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసం ఎల్లప్పుడు తోడు నీడైనగాక. ఆమెన్.